కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ అందరితో కలిసి ఈ యొక్క ఆదివారము పాలు పంచుకునే అవకాశాన్ని, మీ అందరితో దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడని నేను విశ్వసిస్తూ ఉన్నా. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఒక ఉపమానము ద్వారా ముందుకు వెళదాం. చాలా కాలం నుంచి ఉపమానాలు అధ్యయనంలోనే మనం ఉండి ఉన్నాం. ఈరోజు కూడా మనం ఒక ఉపమానము ద్వారా మనము వాక్యాన్ని పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. లూకా సువార్త 16వ అధ్యాయము. లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. అయితే ఈరోజు మనము ధ్యానించే ఉపమానం ఏమిటి అంటే గృహ నిర్వాహకుడు అనే ఈ ఉపమానాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ఇక్కడ జరుగుతున్న పరిస్థితిలో ఈ ఉపమానంలో ఆయన మనకేం తెలియజేస్తూ ఉన్నాడంటే, చాలా ధనము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ చాలా ధనము కలిగిన ఒక వ్యక్తి అతని యొక్క ధనాన్ని సద్వినియోగపరుస్తూ ఆ ధనాన్ని అనేకులకు ఇస్తూ ఆ ధనాన్ని వసూలు చేసే బాధ్యత కొరకు ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. ఒక ధనవంతుడు అతని కింద ఒక పనివానిని నియమించుకున్నాడు. నియమించుకున్న వ్యక్తిని ఒకవేళ మన భాషలో చూస్తూ ఉన్నప్పుడు మేనేజర్ అని అంటూ ఉంటారు కదా. మేనేజర్ అంటే ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా మేనేజ్ చేయడం, అంతేనా? కాబట్టి ఒక ధనవంతుడు ఒక వ్యక్తిని నియమించుకుని అతని దగ్గర ఉన్న ధనాన్ని, అక్కడ ఉన్న పరిస్థితులను చక్కగా మేనేజ్ చేయమని ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. దాని గురించిన అధ్యయనాన్ని మనము ఈరోజు పరిశీలన చేద్దాం. మేనేజర్ అంటే ఒకవేళ తెలివి తక్కువ మేనేజర్లు ఎక్కడైనా ఉంటారా? ఉండరు. ఎందుకని? మేనేజర్ అంటేనే ఖచ్చితంగా అనుభవం ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, చాకచక్యం ఉంటుంది. దాని ఎదుగుదలకు అతను అర్హుడు అని ఆ యొక్క యాజమాన్యం అతన్ని ఎలా నియమించుకుందంట? ఒక మేనేజర్గా నియమించుకుంది. అయితే ఈ మేనేజరు, ఈ గృహ నిర్వాహకుడు ఎందుకు వచ్చాడు అంటే ఆ సంస్థను అభివృద్ధి పరుస్తూ అక్కడ ఉన్న ధనవంతుడికి మరింత ధనాన్ని సంపాదించడం కొరకు అతను కూడా అక్కడికి వచ్చాడు. ఇక్కడ దాకా మీకు పరిస్థితి అర్థమైంది. ఒక ధనవంతుడు ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. ఎందుకు పనిలో పెట్టుకున్నాడంటే తన ఆస్తిని, తన పనులను చేస్తూ మరింతగా తనని ఉన్నతమైన స్థితిలో పెడతాడని ఆ ధనవంతుడు ఇతనిని పనిలో అయితే పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క గృహ నిర్వాహకుడు లేదా మేనేజర్ అనబడిన ఇతను తన పనిని సరిగా చేశాడా లేదా సరిగా చేయలేదా అనేది మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనం మరలా చదువుతూ ఉన్నాను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచుండెను అని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. నిజానికి ఇతనిని ఉద్యోగంలో పెట్టుకుంది ఎందుకు అంటే తన ఆస్తిని అభివృద్ధి పరుస్తాడని,
తన పనులలో సహకారంగా ఉంటాడని, తనని తాను మెరుగుపరుస్తాడనే ఉద్దేశంతో అతను ఒక నిజాయితీపరుడని, అతడు ఈ యొక్క పనిని సామర్థ్యంగా చేయగలడని యజమాని అతని మీద ఏముంచుకున్నాడంట? నమ్మకం ఉంచుకున్నాడు. అయితే నమ్మకానికి తగ్గట్టుగా ఇతను నడుచుకున్నాడా అంటే ఇతను నడుచుకోలా. నమ్మకానికి తగ్గట్టుగా నడుచుకోలా, ఇచ్చిన పనిని సరైన విధముగా చేయలా, ఇచ్చిన పనిలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఎలాంటి అవకతవకలంటే, తన పనిని అభివృద్ధి పరుస్తాడని ఇస్తే తన పనిని అభివృద్ధి పరచకుండా ఆ వచ్చిన ధనంలో ఎవరు అభివృద్ధి పడుతున్నారంటే తను అభివృద్ధి పడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ మేనేజర్ ఎలా మేనేజ్ చేస్తున్నాడంటే కంపెనీని ఉపయోగపరిచే విధముగా కాదు, ధనవంతుని అభివృద్ధి పరిచే విధంగా కాదు, ఈ చేసే పనిలో తిను లబ్ధి పొందుతూ ఉన్నాడు ఎక్కువగా. ఎలాగా అంటే దానిని పాడు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అక్కడ చూడండి, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడు అని. అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ నమ్మకత్వం అనేది ఇతనిలో లేదు, ఇతనిలో సామర్థ్యత కూడా లేదు. అయితే ఇతనికిచ్చిన బాధ్యతలను సరైన విధముగా నిర్వహించడం అనేది చేయడం లేదు. పనిని సరైన విధంగా నిర్వహించినప్పుడు ఏం జరుగుతుంది అంటే లాభము రాకపోగా ఏమొచ్చిద్దంట? నష్టము వచ్చిద్ది. ఆ నష్టము వస్తున్న విషయం ఎవరికి బాగా అర్థమైంది అంటే ఆ యజమానికి అర్థమైంది. ఆ యజమానికి కూడా ఎలాగ అర్థమైందంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు ఒక మేనేజర్ని పెట్టావు కదా, నీ కంపెనీని అభివృద్ధి పరుస్తాడని, నమ్మకంగా పనిచేస్తాడని, నీకు సహకరిస్తాడని అతని నువ్వు చాలా నమ్మావు కదా, అయితే అతడు సరైన విధంగా దానిని చేయడం లేదు. చేయకపోవడం వల్ల నీకేం కలిగిందంట? నష్టము కలుగుతుంది అని అంటున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా. నేరము అంటే ఏంటి? నేరం. కొంతమంది బాధ కలిగినప్పుడు నేనేం నేరం చేశానో లేదా నేనేం పాపం చేశానో నాకు ఇలాంటి కర్మ వచ్చింది అంటారు కదా. నేరము అంటే ఏంటి? చేయకూడని పని మనము చేయడం. అంటే ఇప్పుడు ఈ యొక్క మేనేజర్ కూడా చేయకూడని పనులు ఏవో అక్కడ చేస్తున్నాడు. ఆ చేయకూడని పనులు చేయడం వల్ల అతడు చాలా నష్టపోతున్నారు. నష్టపోయేది ఎవరు? యజమాని. కానీ చేయకూడని పనులు చేసేది ఎవరు? మేనేజర్. అంటే ఇతను తప్పు చేస్తే నష్టం ఎవరికి వస్తుందంట? అతనికి వస్తూ ఉంది. అయితే అప్పుడు అతడు ఇతనిని పిలిపించాడు. చూడండి, అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అని అడిగాడు. అంటే నిజంగా నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా మేనేజర్ అయితే చెడ్డోడు అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేరం చేస్తున్నాడు, ఆస్తి పాడు చేస్తూ ఉన్నాడు, నమ్మకంగా లేడు. దీనిని బట్టి ఇతడు చెడ్డవాడు, ఇతడు తప్పుడు వ్యక్తి అని అర్థమవుతుంది. అయితే ఈ యజమాని మంచి వ్యక్త చెడ్డ వ్యక్త? ఈ యజమాని ఎలాంటి వాడు? ఎలా చెప్తున్నారు? ఈ యజమాని మంచివాడని మీరు ఎలా చెప్తున్నారు? దేనినైనా చెప్పడానికి ఒక కొలమానం ఉంటుంది కదా, దేనినైనా చేయడానికి ఒక పని ఉంటుంది కదా. అతడు చెడ్డవాడు అని చెప్పడానికి గల కారణాలు పక్కన రాస్తే ఆస్తి పాడు చేస్తున్నాడు, చెప్పిన పని చెప్పినట్టుగా చేయడం లేదు, లాభదాయకంగా లేదు కాబట్టి ఇతడు చెడ్డవాడు అని చెప్పాం మేనేజర్. యజమాని మంచివాడని నువ్వెలా చెప్తున్నావు? నువ్వెలా నిర్ధారిస్తున్నావు? నమ్మకంగా అప్పచెప్తే మంచోడేనా? మంచోడే. ఇంకా వాస్తవానికి ఇక్కడ నేను యజమాని మంచోడా చెడ్డోడా అంటే చెప్పుడు మాటలు విన్న యజమాని మంచోడా చెడ్డోడా? ఏ పనైనా
ఏ రిలేషన్ అయినా, ఏ సంస్థ అయినా చెప్పుడు మాటలు వస్తాయా రావా? అవి మంచివి ఉండొచ్చు, అవి చెడ్డవి ఉండొచ్చు. యజమాని విన్నాడు, అది మంచిదా చెడ్డదా? చెప్పుడు మాటలు వినడం మంచిదా చెడ్డదా? చెడ్డదేనా? సరే, ఇప్పుడు అతను మంచోడా చెడ్డోడా? చెడ్డోడేనా? ఇందాక మీరే మంచోడు అన్నారు. అంటే ఒక్కోసారి ఒక వ్యక్తిలో మనం అర్థం చేసుకుని మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి. అక్కడ పరిస్థితి ఏమిటి అంటే, ఒకవైపు చూస్తే మంచోడు అన్నారు. ఎందుకు మంచోడు అంటే మీరేం చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు నేనేం చెప్పానంటే, అక్కడ ఉన్న ఒక లక్షణాన్ని బయటపెట్టా. ఏం లక్షణం అది? చెప్పుడు మాటలు విన్నాడు. అది తప్పా ఒప్పా అంటే దానిని తప్పే అని మీరు అన్నారు, అది నేను అనట్లేదు. ఎందుకు నేను తప్పు అనట్లేదంటే, యజమాని అనేవాడు ఏం చేయాలంటే, పని వాళ్ళు ఎలాగ పని చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద ఏం చేయాలంట? పర్యవేక్షణ పెట్టాలి. ఆ పర్యవేక్షణలో ఏం జరిగిద్ది అంటే, ఇతను బాగా చేస్తున్నాడా లేదా అని అడగవలసిన బాధ్యత ఎవరిది? యజమానిది. ఇప్పుడు ఈ యజమాని అడిగినప్పుడు అనేకమైన మాటలు వస్తాయా రావా? వస్తాయి. ఇప్పుడు చెప్పండి, యజమాని మంచోడా చెడ్డోడా? పోనీ చెప్పలేకపోతే మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పండి, నేను చెప్తాను. మంచోడే అంటారా? అయితే ఇక్కడ ఒక్కోసారి కొన్ని బట్టి మనం చెప్పలేం. కొంచెం కిందకు వద్దాం. ఇతను మంచోడా చెడ్డోడా అని మనకు అర్థం కావాలంటే, ఒక్కోసారి కొంతమందిని బట్టి, వేసుకున్న బట్టలను బట్టి, చేసుకున్న క్రాఫ్ట్ను బట్టి, మాట్లాడే మాటలను బట్టి మనం నిర్ధారించకూడదు వీళ్ళు మంచోడు చెడ్డోడని. ఒక్కోసారి కొన్ని వైఫల్యాలు ఉంటూ ఉంటాయి. కానీ కొంత ముందుకు వెళ్ళి చూడాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూడాలి. అప్పుడు రెండో వచనాన్ని మనం కొంచెం ఆధారం చేసుకుందాం. అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా. ఒక యజమాని ఉన్నాడు, అతని కింద ఒక పనివాడిని పెట్టుకున్నాడు. అతను ఎవరంటే మేనేజర్. ఈ మేనేజర్ చక్కగా ఉన్నాడా చక్కగా లేడా అంటే చక్కగా లేడు. ఈ లేడు అన్న సంగతి ఎవరు విన్నారు? ఈ యజమాని విన్నాడు. ఎలా విన్నాడు? ఆ చుట్టుపక్కల వాళ్ళే ఇతని మీద చెప్పారు. చెప్పిన తరువాత ఇతను చేసిన పని, రెండవ వచనం, అతడు వాణ్ణి పిలిపించి ఏం చేశారంట? పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నేను నీకు పని అప్పచెప్పా, నువ్వు అది సరిగా చేయడం లేదనే ఒక నేరం నీ మీద వచ్చింది. నేను నీ గురించి చాలా వింటూ ఉన్నా, ఇవన్నీ కరెక్టేనా అని ఎవరు అడిగారు? యజమాని అడిగాడు. ఒకవేళ మీ గురించే ఎవరో చెడు మాటలు పలుకుతున్నప్పుడు వారిని వెంటనే మీరేమనుకుంటారు? చెడ్డవాడనే అనుకుంటారు. ఎప్పుడైనా పిలిపించి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని మనం ఎప్పుడైనా సందేహం వ్యక్తపరుస్తామా? కానీ ఇక్కడ ఈ ఉన్న యజమాని ఎలాంటి వాడు అంటే, ఇతడు చాలా ధనవంతుడు. ఆ మేనేజర్తో మాట్లాడాల్సిన పనేమీ కూడా లేదు. ఈ మేనేజర్కి నష్టం కలుగుతుంది కాబట్టి అది తెలిసింది. తెలియగానే అతను ఉద్యోగంలో పీకేయలేదు. ఎందుకు పీకేయలేదంటే, అతని చెవులో పడింది, అతని కంటికి కనబడింది. అది నిజమా కాదా అని నిర్ధారణ చేయడానికి ఎవరిని పిలిచాడంట? మేనేజర్ని పిలిచాడు. పిలిచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏం ప్రశ్నలు అంటే, నీ గురించి నాకు చాలా వినపడుతుంది, అది నిజమా అని ఎవరిని అడుగుతున్నాడంట? మేనేజర్. ఇప్పుడు నేనే వచ్చా, మీరు ఇలా తప్పు చేశారంట, నిజమేనా అని అడిగాను అనుకోండి, మీరేమంటారు? అవునండి, నేను చాలా తప్పులు చేసిన వ్యక్తిని, నిజమే అని అంటావా? ఏమంటాం? పోనీ అసలు నేను చేయలేదు, కానీ ఇది ఎవరు చెప్పారు మీకు? ముందు చెప్పేది ఏంటంటే, మనల్ని మనం డిఫెన్స్ చేసుకుంటాం. నేను చేయలేదు, ఇది చేయలేదు అన్న పదము 6000 క్రితము ముందుకెళ్తే, హవ్వ ఆదాం పండు ఎవరు తిన్నారు అంటే ఏం చెప్పారు? ఈ పాపం చేసింది మేమే, దయచేసి మమ్మల్ని క్షమించు అని అన్నారా? ఏమన్నారు వాళ్ళు కూడా? అది తప్పుగా ఇంకా భావించలా, అది పొరపాటుగా అనుకోవట్లా ఇంకా. కానీ ఇక్కడ ఉన్న మేనేజర్ కూడా మనం పరిశీలన చేసినప్పుడు పిలిచాడు. పిలిచిన తర్వాత ఈయన కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటాడు? ఖచ్చితంగా అక్కడ ఒక 50 రూపాయలు తినేసాను, ఇక్కడ 10 రూపాయలు తీసేశాను, నేను చాలా దుర్మార్గుని అని చెప్పుంటాడా? అలా చెప్పుకోడు. ఏ వ్యక్తి కూడా తాను చెడ్డవాడని ఎక్కడ చెప్పుకోడు. ఆ వ్యక్తి చెడ్డతనం గురించి, ఆ వ్యక్తి మంచితనం గురించి ఎవరు చెప్పాలంట? ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి.
కానీ ఈ మేనేజర్ మీద ఇరుగు పొరుగు వారు ఏం చెప్పారంటే చెడ్డవాడని నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇందాక మీకు ఒక ప్రశ్న వేశాను కదా, ఈ యొక్క యజమాని ఎలాంటి వాడు అంటే, ఒకవేళ నా కోణంలో నేను చూస్తే ఈ యజమాని చాలా మంచోడు. ఎలా మీరు చెప్పగలరు అంటే, ఇతడు అనేకులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, ఆ సంస్థలో జరిగే లోటుపాట్లను పరిశీలన చేస్తూ ఉన్నాడు, చెప్పుడు మాటలు వచ్చినా కూడా అవి నిజమా కాదా అనే నిర్ధారణకు ఏం చేస్తున్నాడంట, పిలిచి సంభాషిస్తూ ఉన్నాడు. అవును, ఇది ఒక యజమానికి ఉండవలసిన మంచి లక్షణం. కాబట్టి ఇతను మంచివాడా చెడ్డవాడంటే ఇతను మంచివాడే అని అర్థమవుతుంది. తర్వాత కింద చూద్దాం, 2వ వచనంలో కింద, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీ మీద నాకు చాలా మాటలు వచ్చాయి కదా, నువ్వు కూడా ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వడం లేదు కదా, కాబట్టి నేను నీకేదైతే పని అప్పచెప్పానో, నేను నీకేదైతే బాధ్యతలను అప్పచెప్పానో తిరిగి ఆ లెక్కంతా నాకు చెప్పు. అంటే లెక్క అడిగే అవకాశం ఎవరికి ఉంది? యజమానికి ఉంది. లెక్క చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉంది? మేనేజర్కి ఉంది. ఉన్నప్పుడు నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై వల్ల కాదని వానితో చెప్పాను. ఏం చెప్పేశాడంటే, నువ్వు చేసిన తప్పులను బట్టి, నీ మీద వచ్చిన ఆరోపణలను బట్టి, వాటిని నువ్వు నిర్ధారణ చేసుకోలేదాని బట్టి, నువ్వు నిజాన్ని నిరూపించలేని దాన్ని బట్టి నువ్వు నేరం చేసిన వాడిగా నేను పరిగణిస్తూ నీ ఉద్యోగాన్ని నేనేం చేస్తున్నానంట, తీసివేస్తున్నా. కానీ నువ్వు మాత్రం ఏం చెప్పాల్సిందే, లెక్క చెప్పాల్సిందే అని అడిగాడు. అయితే ఇక్కడితో ఆపి కొంచెం చరిత్రలోకి వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. ఏమిటి అంటే, బైబిల్లో కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు గృహ నిర్వాహకులు ఉన్నారా? చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము నేను చదువుతాను. దీనిలో యజమాని ఎవరో మీరు చెప్పాలి, దీనిలో మేనేజర్ కూడా ఎవరో మీరే చెప్పాలి. 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా అని అన్నాడు. అంటే ఇక్కడ యజమాని ఎవరు? అబ్రహాం. యజమాని కింద మేనేజర్ ఎవరు అంటే, ఇక్కడ ఏం చెప్తాడంటే పెద్ద దాసుడు ఎవరంటే ఎలియాజరే. అంటే బైబిల్లో కూడా లేదా పితరుల కాలంలో కూడా యజమాని ఉండేవాడు. యజమాని తన ఆస్తిని అభివృద్ధి పరచుకోవడానికి ఎవరిని పెట్టుకునేవాడంట? మేనేజర్స్ని పెట్టుకునేవాడు. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పొరపాటున యజమానికి బిడ్డలు లేకపోతే యజమాని ఆస్తి అంతా కూడా ఎవరిదైపోద్దంట? మేనేజర్ది అయిపోయింది. అంతేనా? ఒకవేళ యజమానికి ఆస్తి ఉంటే ఆ ఆస్తికి ఒక సంతాన వారసుడు ఉంటే ఆస్తి ఎవరిదవుతుంది? వారసుడిది అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఒక యజమాని గురించి మీతో చదివి కొంచెం ముందుకు వెళ్తా. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము 39వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ 9వ అధ్యాయానికి వచ్చేపాటికి ఒక యజమానుడు, ఒక పనివాడు ఉన్నాడు. ఎవరు ఆ యజమానుడు అంటే చూడండి, 1వ వచనం, 39వ అధ్యాయం 1వ వచనం. యోసేపునకు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫరోనను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకువచ్చిన ఇష్మాయిలీల యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అంటే ఇక్కడ యజమాని ఎవరంటే పోతీఫర్. అతని కింద పనివాడు ఎవరంటే యోసేపు. ఈ యోసేపు ఎలాంటి వాడంటే, లోకా సువార్తలో చదివిన వ్యక్తి, అన్యాయంగా ప్రవర్తించిన వ్యక్తి, గృహ నిర్వాహకుడు కాదు. ఈ యోసేపు ఎలాంటి వాడు అంటే, ఆదికాండము 15వ అధ్యాయంలో నమ్మకంగా పనిచేసిన ఎలియాజర్ లాంటి వాడు. ఈరోజు నిజంగా నమ్మకంగా కష్టపడితే మనం ఏం సంపాదించలేం, అది నిజం. నమ్మకంగా బ్రతికితే మనం ఆనందంగా ఉండలేము అనేది కూడా నిజం. నమ్మకంగా ఉంటే మనం ఎదగలేము అనేది కూడా నిజమే.
కానీ నీవు నమ్మకంగా జీవిస్తే ఈ భూమి మీద నువ్వు ఏమి సంపాదించకపోవచ్చు, నువ్వు నమ్మకంగా ఉంటే ఈ భూమి మీద ఎటువంటి ఆశీర్వాదాలు పొందలేకపోవచ్చు. కానీ రెండవ వచనం చెప్తున్నాడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. ఎందుకు తోడై ఉన్నాడో తెలుసా? నమ్మకంగా పనిచేశాడు. ఎంతకాలం పనిచేశాడు అంటే అతడు 17 ఏళ్ల వయసులో అమ్మివేయబడిన తర్వాత 28 ఏళ్ల వరకు అక్కడ ఆయన నమ్మకంగా పనిచేశాడు. అంటే ఇంచుమించుగా ఎంతకాలం? 11, అక్కడ 3, ఇక్కడ ఒక 8, ఇంచుమించుగా ఎంతండి? 11. అంటే 11 సంవత్సరాలు పోతీఫర్ ఇంట్లో ఎవరు నమ్మకంగా పనిచేశారు? యోసేపు నమ్మకంగా పనిచేశాడు. ఇతను నమ్మకంగా పనిచేశాడు కాబట్టి రెండవ వచనము, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతడు చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. అంటే ఈ యజమానికి కూడా అర్థం ఏమవుతుందంటే, నేను తెచ్చుకున్న ఒక పనివాడు చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. నేను తెచ్చుకున్న ఈ పనివాడిని దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట? అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. దీనిని బాగా గ్రహించి అతను ఏం చేశాడంటే 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతి అప్పగించింది. ఈరోజు మనము కూడా ఎక్కడైనా పని చేయాలంటే సంపాదించుకోవాల్సిన లక్షణాలు ఇక్కడ బాగా చెప్పబడుతున్నాయి. ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఒక చోట చాలా కాలం నమ్మకంగా పనిచేయాలి. మేము కూడా హాస్పిటల్ వర్కులకి వెళ్తున్నప్పుడు ఇక్కడ సింధూరు హాస్పిటల్ అని ఉంది. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారి జోబులో ఫోన్ ఉంటే నర్స్ వెళ్ళి ఫోన్ తీసుకుని ఫోన్ మాట్లాడంట, తిరిగి ఆ ఫోన్ ఆ డాక్టర్ గారి జోబులో పెట్టిద్దంట అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అంత కలిసిమెలిసి ఉంటారు అని చెప్తున్నారు. అంత కలిసిమెలిసి ఎప్పుడు ఉండగలరు? నమ్మకం కుదరాలి. నమ్మకం కుదరాలంటే టైం కూడా ఏమవ్వాలి? ఎక్కువ కాలం వాళ్ళతో ఏం చేయాలంట? స్పెండ్ చేయాలి. యోసేపు కూడా పోతీఫర్ ఇంట్లో బాగా స్పెండ్ చేస్తున్నాడు 11 సంవత్సరాలు. ఈ స్పెండ్ చేసిన సమయంలో అతడు చాలా నమ్మకాన్ని సంపాదించాడు. ఇతనిని బాగా ఎవరు నమ్ముతున్నారు? పోతీఫర్ నమ్ముతున్నాడు. అయితే నమ్మిన తరువాత ఇక్కడ మనం గమనించినప్పుడు నమ్మి నా ఆస్తి అంతటి మీద, నా ఇల్లంతటి మీద విచారణకర్తగా, అంటే నేను లేకపోతే నా ఇంటి అంతటిని కూడా నువ్వే చూసుకోవాలి అని ఎవరికి ఆ బాధ్యతలు అప్పచెప్పారంటే యోసేపుకి మరి పోతీఫర్ బాధ్యతలన్నీ కూడా అప్పగించాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే చూద్దాం, చూడండి. 9వ వచనం, ఈలోపు యోసేపునకు ఒక సమస్య ఎదురైంది, ఒక ఇబ్బంది ఎదురైంది. ఈ ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు తను నమ్మకంగానే కొనసాగాడా లేదా నమ్మకాన్ని కోల్పోయాడా అంటే ఆయన 9వ వచనం, నీవు అతని భార్యవైనందున, అంటే సమస్య ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంట? తన భార్య నుంచి వచ్చింది. భార్య నుంచి వచ్చి నువ్వు తన భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. అంటే ఇక్కడ మనం పరిశీలన చేయవలసింది ఏంటంటే, ఒకవేళ యోసేపు తప్పు చేస్తే అది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే 11 ఏళ్ళు నమ్మకంగా పనిచేశాడు కదా. ఆ నమ్మకాన్ని బట్టి, అతని మీద ఉన్న ఆలోచనలు బట్టి అతడు ఒకవేళ తప్పు చేసినా కూడా అది తప్పుగా పరిగణించబడదు. అతడు తప్పు చేసినా కూడా మూడో కంటికి తెలియదు. అయినప్పటికీ కూడా ఇతడు ఎవరిని అంటున్నాడు అంటే త్రోడై, అంటే మూడో కన్ను ఎవరిది అంటున్నాడు ఇక్కడ? దేవుడిది. అయితే ఈరోజు నేను ఇంతకాలం నమ్మకంగా చేశాను కదా, ఈ ఇంట్లో ఉన్న ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారమో లేదు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పనివారిగా ఉన్న మనము లేదా మన హక్కులు ఎక్కడ వరకు ఉన్నాయి,
మన పాత్ర ఎక్కడ వరకు ఉంది, ఎక్కడి వరకు మనం మాట్లాడాలి, ఎక్కడి వరకు మనం పని చేయాలి, ఎక్కడి వరకు ముందుకు వెళ్ళాలి అనే వాటిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఒకవేళ మనము ప్రతి దానిలో తలదూర్చినట్లయితే, ప్రతి దానిలో మనం మాట్లాడినట్లయితే, మనము ప్రతి దానిని నాదే అని మనం అనుకున్నట్లయితే, ఒకవేళ యోసేపు అక్కడ సంతోషపడేవాడు కానీ దేవుని విషయంలో ఏం కోల్పోయేవాడంట? పాపం చేసేవాడు, దుష్కారం చేసేవాడు. కానీ పాపము చేయకపోయినా కూడా తిరిగి నమ్మకంగా పనిచేసినందుకు ఈ పోతీఫరే అతనిని దేనిలో పెట్టించాడు? జైల్లో పెట్టించాడు. ఎంతకాలం జైల్లో ఉన్నాడో చెప్పగలరా? 2 సంవత్సరాలు. అంటే నమ్మకంగా పనిచేస్తే వచ్చిన రివార్డ్ ఏంటి? జైలు శిక్ష. ఒకవేళ నమ్మకంగా లేకుండా అక్కడ తప్పు చేసేస్తే, అక్కడ పాపంలో పడిపోతే అతను చక్కగా సుఖవంతమైన జీవితము వచ్చేది. ఈరోజు నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో తప్పు చేస్తే ఒకవేళ సుఖవంతమైన జీవితం రావచ్చేమో, కానీ దేవుడు దానిని చూస్తున్నాడు. ఒకవేళ నీతి నిమిత్తము మనము హింసింపబడితే అట్టివారిది ఏంటంట? నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యము పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, అప్పుడే మీది ఏంటంట? పరలోక రాజ్యం. కాబట్టి ఇతను నీతిగా బ్రతికాడు కాబట్టి ఇతనికి ఏమొచ్చిందంట? పరలోక రాజ్యం రాలా, ఈయనకేమొచ్చింది? జైలు శిక్ష వచ్చింది. అయితే ప్రియులారా, ఈరోజు ఈ కథ ఎవరైనా వింటే, ఈ చరిత్ర ఎవరైనా గ్రహిస్తే, పొరపాటున ఎవరైనా నీతిగా బ్రతుకుతారా? నీతిగా బ్రతికితే ఏమొస్తాయి అనుకుంటారు? ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అయితే యోసేపు తను ఎక్కడ కూడా టెంప్టేషన్ అవ్వలేదు. ఈరోజు ధనము దగ్గర టెంప్టేషన్ అవ్వలేదు, స్త్రీ దగ్గర టెంప్టేషన్ అవ్వలేదు, అధికారము దగ్గర టెంప్టేషన్ అవ్వలేదు. ఆయన హద్దులు ఆయనకు బాగా తెలుసుకున్నాడు. అయితే హద్దులు తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన ఏమయ్యాడంటే శిక్షింపబడ్డాడు, కానీ దీవించబడ్డాడు. 2 సంవత్సరాలు శిక్షింపబడితే జీవితాంతం కూడా ఏమయ్యాడంట? దీవించబడ్డాడు. ఈరోజు ఇక్కడ చూస్తున్న ఈ పనివాడికి లూకాసు వార్తలోకి వద్దాం. ఇప్పుడు లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఉన్న పనివాడికి ఏమైనా తేడా ఉందా? తేడా లేదా? తేడా ఉంది. ఇక్కడ లూకాసు వార్తలో ఉన్న పనివాడు మంచోడా చెడ్డోడా? చెడ్డవాడు. లూకాసు వార్తలో ఉన్న యజమాని మంచోడా చెడ్డోడా? సరే, ఇప్పుడు ప్రశ్న మరొక రకంగా, ఆది కాండంలో చూసిన యజమాని మంచోడా చెడ్డోడా? మంచోడేనా? పోతీఫర్ మంచోడే. ఓకే. యోసేపు మంచోడా చెడ్డోడా? సరే, యోసేపు మంచోడైతే ఓకే, నేను నమ్ముతాను. పోతీఫర్ మంచోడని మీరు ఎలా చెప్పగలరు? పోతీఫర్ మంచోడని మీరు ఎలా చెప్పగలరు? యోసేపు 11 ఏళ్ళు పనిచేసినా కూడా యోసేపు గురించి సరిగా తెలుసుకోకపోవడం ఎవరి తప్పు? పోతీఫర్ తప్పు. ఆ తప్పుని నమ్మి ఇక్కడ లూకాసు సువార్త 16వ అధ్యాయం లాగా విచారణ జరిగిందా? జరగకుండానే అతనిని ఎక్కడ పెట్టించారు? ఇప్పుడు పోతీఫర్ మంచోడా? అంటే మీకు అర్థమవుతుందా? మీరు గ్రహించే విధానంలో లోపం మీకు ఉంది. అంటే పోతీఫర్ ఇప్పుడు మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. ఎందుకు చెడ్డోడు అంటే విచారణ చేయలేదు. 11 ఏళ్ళు తన దగ్గర కళ్ళ ముందు పనిచేసిన నమ్మకమైన వ్యక్తి గురించి ఇంకా బాగా అర్థం చేసుకోకుండా అతనిని ఏం చేశాడంటే జైల్లో పంపించాడు. కాబట్టి అక్కడేమో యజమాని చెడ్డోడు, ఇక్కడేమో యజమాని మంచోడు. అక్కడేమో దాసుడు మంచోడు, ఇక్కడేమో దాసుడు చెడ్డోడు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ దాసుడు ఎలాగ ప్రవర్తించాడు తన జీవితంలో చూద్దాం. మంచి యజమాని దొరికాడు కదా. మంచి యజమాని దొరికినప్పుడు దాసుడు కూడా తన రూపాన్ని మార్చేసుకుంటాడు. అయితే చూద్దాం 3వ వచనం. లెక్క అడిగాడు కదా, అయ్యా నువ్వైతే ఉద్యోగంలో పీకేస్తా నిన్ను, లూకాసు వార్తలో. కాబట్టి నేను ఉద్యోగంలో నిన్ను తీసేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు లెక్కిచ్చేళ్ళు అని చెప్పినప్పుడు 3వ వచనం, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక, అంటే ఇప్పటిదాకా నేను మేనేజర్గా బ్రతికా, చాలా గొప్ప జీవితాన్ని అయితే
జీవించా, నాకు నచ్చినట్లుగా మాట్లాడా, నాకు నచ్చినట్లుగా జీవించా. నాకు ఈ స్వేచ్ఛ ఎవరిచ్చారంటే నా యజమాని ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ నాకేమైపోతుంది? కోల్పోతున్నాను. నా స్వేచ్ఛ నేను కోల్పోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పని నేను చేయాలి. అయితే నాకు ఏ పని కూడా రాదే. అక్కడ చెప్తున్నాడు, గనుక నేను ఏమి చేతును, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. అంటే ఆ కాలంలో జనరల్గా పొలం పనులు ఎక్కువ కాబట్టి ఈయన ఏం చేయలేడంట, త్రవ్వలేడు. అంటే ఇతనికి పొలం లేదు, కానీ పొలంలో పనికి వెళ్ళొచ్చుగా తవ్వడానికి. కానీ నేను తవ్వలేను, నేను ఏ పని చేయలేను. తర్వాత సరే తవ్వకూడదు అంటే దేవాలయం ముందు ఒక పళ్ళెం పట్టుకుంటే ఏం చేయొచ్చు? అడుక్కోవచ్చు. కొంతమంది అంటాం అడుక్కుని తినచ్చుగా అంటాం. అంటే అడుక్కుని తినచ్చుగా అంటే నువ్వేం చేయలేవు కాబట్టి అడుక్కుని తిను. అలాగే నేనేం పని చేయలేను కాబట్టి అడుక్కుని తిందామా అంటే ఇటు కష్టపడే సామర్థ్యత లేదు, ఇటు అడుక్కు తినే సామర్థ్యత కూడా లేదు. సరే పోనీ ఇచ్చిన పని జాగ్రత్తగా చేసే సామర్థ్యత ఉందా? అది కూడా లేదు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళ జీవితం ఏంటి? ఈరోజు నిజంగా కూడా కుటుంబంలో యవన బిడ్డలు లేదా పురుషులు త్వరగా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే షార్ట్ కట్ అమౌంట్స్, తొందరగా ధనాన్ని సంపాదించాలనే కోరిక. ఆ కోరికలో చేయకూడని పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఉద్యోగం అవ్వచ్చు, అది వ్యాపారం అవ్వచ్చు, అది ఏ రకమైన పనులైనా అవ్వచ్చు. కానీ దాని లెక్క అడిగినప్పుడు దానివల్ల మనకి మేలుందా నష్టం ఉందా అంటే నష్టమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మన జీవితంలో మనం ఎలా అనుకోవాలి అంటే మనము చేసే పని నుంచి మనం కడుపు నింపుకోగలగాలి. మనం చేసే పని నుంచి మనం బట్టలు కొనుక్కొని మన కుటుంబాన్ని ఉద్ధరించగలిగిన స్థితిలో మనము ఉండాలి. ఆ పని దేవుడు నాకు ఇస్తే చాలు, ఆ పని ద్వారా నలుగురికి నేను ఉపయోగపడాలి అని అనుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే నలుగురికి ఉపయోగపడే పనిలో ఉండి కూడా నలుగురికి ఏం చేశాడు? నష్టం చేశాడు, పాపం చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మేలైన ఉద్యోగాన్ని ఇస్తే సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి ఆ ఉద్యోగాన్ని ఏం చేశాడు? యజమాని తీసివేసేసాడు. అయితే తీసివేసేసిన తర్వాత ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. తన జీవితం 4వ వచనం నుంచి మారిపోయింది. ఎలా మారిపోయిందంటే లోకంలో కూడా ఒక మాట అంటారు, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేసిద్ది అంటారు కదా. అలాగే ఇతనికి కూడా ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా తన జీవితాన్ని మార్చేసింది. ఎలా జీవితాన్ని మార్చిందో మనం చూద్దాం. 4వ వచనం, నన్ను ఈ గృహ నిర్వాహకతపు పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను అనుకొని అంటే ఈయనేమనుకుంటున్నాడంటే నేను ఇప్పటిదాకా గొప్ప స్థితిలో ఉన్నా, కానీ ఎవరి ఎడలా కూడా ఎలా లేనంటే ప్రేమగా లేను, కనికరం చూపించలా. పొరపాటున ఈ ఉద్యోగం పోతే నన్ను ఎవరు కూడా ఏం చేయరంట? గౌరవించరు. నాకెవరు కూడా పని ఎవరు, నాకెవరు కూడా ఏం చేయరంట? సహాయం చేయరు. నాకెవ్వరు సహాయం చేయరు. కాబట్టి ఈ ఉద్యోగం అయితే ఇప్పుడు పోతుంది. యజమాని ఎలాగో నన్ను ఉద్యోగంలో పెట్టుకోడు. కాబట్టి ఈ యజమాని కంటే ఇప్పుడు నాకెవరు ముఖ్యం? ప్రజలు ముఖ్యం. ఈ ప్రజలు నాతో ప్రేమగా ఉండాలంటే, ఈ ప్రజలు నాతో సహకారంగా ఉండాలంటే, ఈ ప్రజలు నాకు సహాయం చేయాలంటే ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చేయాలంట? సహాయం చేయాలి. బైబిల్లో ఒక గోల్డెన్ రూల్ అంటారు, చెప్పగలరా? గోల్డెన్ రూల్. నువ్వు ఇతరుల దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అది నువ్వు ఇతరులకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఒకవేళ అవతలోడు నన్ను తిట్టాలి అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? యువతల నుంచి తిట్టడం ప్రారంభించాలి. మౌనంగా ఉన్నోడు కూడా కోపం తెప్పించి అవతలోడితో కూడా తండించుకోవాలి. అంతేనా? సరే, అలాగా మనం ఏది ఇస్తామో అది మరలా తిరిగి మనకి వస్తూ ఉంటుంది. గోల్డెన్ రూల్ అన్నారు దీన్ని. అయితే ఈ గోల్డెన్ రూల్ని తన్నుకోవడానికో, తిట్టుకోవడానికో, విమర్శించుకోవడానికో, పాడవడానికి కొరకు కాదు. కానీ నువ్వు ఇతరుల దగ్గర నుంచి గౌరవం కోరుకుంటున్నావా? నువ్వు అతన్ని గౌరవించు. నువ్వు ఇతరుల నుంచి ప్రేమ కోరుకుంటున్నావా? నువ్వు అతన్ని ఏం చెయ్యంట? ప్రేమించు. కాబట్టి ఇతను కూడా ఏమనుకున్నాడంటే తిన ఆలోచన మార్చి ఎప్పటి నుంచైనా నేను ప్రజలను ప్రేమిస్తాను, ప్రజల ఎడల కనికరము చూపిస్తాను అని అనుకుని వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరినీ పిలిచి మీరందరూ ఈ యజమానికి అప్పున్నారు కదా, నిజమేనా అంటే అవును మేమందరం వీళ్ళకి అప్పున్నాం. సరే ఒక్కొక్కరు రండి,
మీరు వచ్చేటప్పుడు రోజువారీ చీటీ అంటారు, మీకు తెలుసుగా, ఒక చిన్న పుస్తకం ఉంటుంది, ఏ రోజైతే ఆ రోజు సంతకం పెడుతూ ఉంటారు, మీ పుస్తకాలు తండి అని అన్నాడు. తమ్మన్నప్పుడు 5వ వచనం, తన యజమానిని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. అంటే మొదటి వాడిని పిలిచాడు, అయ్యా బాబు నువ్వు ఎంత అప్పున్నావు. ఇక్కడ కొన్ని సోప్ మాటలు అంటారు కదా, తెలుసుగా సోప్ మాటలు అంటే ఏంటో చెప్పండి పోనీ మీరు. అంటే ఇప్పుడు ఇతను మారిపోయి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, అరే బాబు నువ్వు చాలా అప్పు అయిపోయావు, నువ్వు కట్టగలవా, చాలా వడ్డీ కూడా అయిపోయింది కదా, కాబట్టి వడ్డీ తీసేద్దాం, నువ్వు అసలు కట్టుకో అని అన్నాడు. అప్పుడు ఈయనేమనుకుంటా, అయ్యా ఎంత మంచోడి నువ్వు, నాకు వడ్డీ తీసేశాడే, నీ యజమాని కన్నా నువ్వే మంచోడి కదా అని అనుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు లేని ప్రేమను చూపిస్తున్నాడు. ఎవరు? ఈ మేనేజర్. చూపించినప్పుడు వాడు అంటున్నాడు, వాడెంత అప్పు ఉన్నాడు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా ఎంత అప్పు ఉన్నాడంట. అంటే ఇక్కడ మీకు ఈ యజమాని అంటే ఏంటంటే, ఒకవేళ మన భాషలో ఊరికే నేను మీకు అర్థం అవడం కొరకు చెప్తా. యజమాని అంటే ఇది ఒక డీమార్ట్ షాపింగ్ మాల్ అనుకుందాం. ఈ షాపింగ్ మాల్లోకి కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు కదా. ఇప్పుడంటే డబ్బులు ఉన్నాయి, అప్పట్లో డబ్బులు లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే, వస్తువు తీసుకెళ్ళగానే యజమాని ఏం చేస్తాడు, ఫలానా వస్తువు తీసుకున్నారు అని రాస్తారు. ఇప్పుడు ఇతను కూడా ఏం రాసుకున్నాడంట, ఇప్పుడు ఎంత రాసుకున్నాడంట, 100 మణుగుల నూనె. అసలు 100 మణుగుల నూనె ఎన్ని చెట్ల నుంచి వచ్చిద్ది? 100 మణుగుల నూనె ఎన్ని చెట్ల నుంచి వచ్చిద్ది? చాలా. అంటే నీకు నెల జీతం ఎంత వచ్చిద్ది అంటే ఇప్పుడు చెప్పు, చాలా వచ్చిద్ది అంటామా? ఏం చెప్తాం అప్పుడు? ఎంత రాదు బ్రదరు, మీకు కూడా ఎన్నోసార్లు బట్టలు పెట్టాలనుకున్నా, మీకు ఎన్నోసార్లు కానుక ఇవ్వాలనుకున్నా, ఇంటికి పిలిపించి కూడా ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాం, కానీ పరిస్థితులు మాకు. అంటే ఎవరైనా ఒకే ప్రశ్న కొన్ని సందర్భాలలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీ జీతం ఎంత అంటే ఏమంటారు? చాలా అని చెప్పరు. కానీ ఇప్పుడు నేనేం అడిగాను, 100 మణుగుల నూనె రావాలి అంటే ఎన్ని చెట్లు అన్న. ఇప్పుడు చెప్పండి, చాలానా? అయితే ఒకవేళ దాని గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు 100 మణుగుల నూనె అంటే ఎంత ముందు మనం తెలుసుకోవాలి. 100 మణుగుల నూనె అంటే ఎంత తెలుసా? 4000 లీటర్లు. ఏందండి? నిజంగా ఇక్కడ యజమాని ఎంత మంచోడో చూడండి. అడిగినోడికి అడిగినట్టు 4000 లీటర్లు ఇస్తారా? ఒక్కోసారి ఎవరింట్లో అయినా టమాటా లేదంటే టమాటా అడిగారు అనుకోండి, ఇస్తారు. ఇచ్చిన తర్వాత మరలా తిరిగి ఇచ్చారనుకోండి, పచ్చిమిరపకాయలు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? తిరిగిస్తారు. తిరిగి ఇచ్చారనుకోండి, కరివేపాకు కావాలంటే మరలా ఏం చేస్తారు? తిరిగిస్తారు. సరే, ప్రశ్న మరొక రకంగా, టమాటా తీసుకున్నోడు వారం నుంచి కనపట్ల, ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి? నెక్స్ట్ టైం వచ్చి మరలా టమాటా అడుగుతాడు, అప్పుడే కనపడతాడు. మొదట ఎప్పుడో కనపడ్డాడు కదా, మరలా ఇప్పుడే కనపడుతున్నాడు. అడిగి ఇంకో టమాటా ఇవ్వు అన్నాడు. మీ ఇంట్లో కుళ్ళిపోతున్నాయి, కాసేపట్లో అవి చచ్చిపోతున్నాయి కూడా, మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు చెప్పండి. లేవంటారా? అందరూ ఒక్క మాట మీద ఉన్నారా? మీరు లేవంటారా? పోన్లే పాపం అని అంటారా? పోన్లే అంటే మా ఇంటి ముందు కుక్కకేనే వేస్తా కానీ ఇది దీనికి ఇవ్వకూడదురా అని అనుకోరా మనం? ఎప్పుడు? తిరిగి ఇవ్వనప్పుడు, అంటే కృతజ్ఞతా భావము అనేది లేనప్పుడు, తీసుకున్నవాడు తిరిగి ఇవ్వాలన్న స్వభావం లేనప్పుడు మనం ఎవరికి కూడా మనకేం చేయబుద్ధి కాదంట, సహాయం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయబుద్ధి కాదు, సహాయము అనేది చేయబుద్ధి కాదు. అయితే ప్రియులారా, ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ నూనె ఎన్ని చెట్లకు వస్తుంది అంటే అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు, 100 చెట్లకి ఇంత నూనె వస్తుంది అనే పారామీటర్స్ని మనకు చెప్తూ ఉన్నాడు. మీకు అక్కడ కనపడుతుందేమో చూడండి. మొదటి వ్యక్తి 100 తూకాల నూనె అంటే దాదాపు ఎంతంట? 368 గ్యాలన్లు. అంటే ఎన్ని లీటర్లు మనకు అర్థమయ్యేటట్టుగా? 4000 లీటర్లు. ఈ 4000 లీటర్లలో ఒలీవా చెట్టుకి అసలు ఎంత వస్తుంది నూనె? ఒక చెట్టు నరికితే ఎంత నూనె వస్తుంది? 120 కిలోలు వస్తుంది. 120 కిలోలు అంటే 25 లీటర్ల నూనెని, అంటే ఒక చెట్టు ఎంత నూనెని ఉత్పత్తి చేసిద్దంట? 25 చెట్లు. అంతేనా? 25 లీటర్లు అంటే ఒక చెట్టు కొడితే ఎన్ని లీటర్లు వస్తాయి? ఎన్ని వేల చెట్లు నూనె అప్పించాడు, ఎన్ని చెట్లు నరికాడు. అంటే
సుమారుగా అక్కడ చెప్తున్నాడు 150 చెట్లు లేదా అంతకు మించి చెట్లు యొక్క ధరని ఏం చేశాడంటే తీసేశాడు. అంటే అయ్యా నువ్వు 100 మణుగుల అప్పున్నావు కదా, 100 మణుగుల్లో 50 మణుగులు కొట్టే, ఇంక నువ్వు ఎంత చెల్లించాలి? అసలు ఆస్తి ఎవరిది? నష్టం చేస్తుంది ఎవరు? ఇప్పుడు 50 మణుగులు అంటే ఎంత నష్టం అండి. అంటే ఎన్ని చెట్లు ఇస్తే 50 మణుగుల నూనె అంటే 2000 లీటర్ల నూనెకి నువ్వు డబ్బులు కట్టక్కర్లేదన్నారు. ఒకవేళ ఇలా చెప్తే మీకు ఆనందం కలగదేమో కానీ ఇంకొక రకంగా చెప్పే ప్రయత్నం చేస్తా. లక్కీ షాపింగ్ మాల్ అని బందర్ రోడ్లో షాపింగ్ మాల్ పెట్టారు. మేము కూడా ఆదివారం ఆరాధన అవగానే రమ్మంటే నేను కూడా వెళ్ళా. ప్రతి వస్తువు 1000 రూపాయలది 500కి అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది మీ ఆనందం? ఒకవేళ అక్కడ మనిషి కాలు తీసి కాలు వేయడానికి కూడా గ్యాప్ లేనంతమంది జనాలు. అంటే తక్కువకి ఏదైనా వస్తుందంటే జనాలు ఏమవుతారంట? ఎగబడి కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు కూడా ఇతను ఏం జరిగిందంటే 100 మణుగులు అంటే 50 కొట్టేశారు. ఇప్పుడు మిగతా జనాలందరూ కూడా ఎలా ఉంటుంది? వాళ్ళ ముఖాల్లో సంతోషం. అయితే ఇంకో రెండో వాడు వచ్చేసాడు. రెండో వాడు వచ్చేసిన తర్వాత 7వ వచనం, తర్వాత వాడు నువ్వు ఎంత అంచి ఉన్నావని మరొకరిని అడుగా. వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు చీటీ తీసుకుని 50 తూములు వ్రాసుకోమని చెప్పాను. అంటే ఇంకా నువ్వేం చేస్తావంటే 100 కదా, మరలా 50 కొట్టి. అంటే ప్రతి ఒక్కడికి ఏమి ఇచ్చాడంట? డిస్కౌంట్ 50% డిస్కౌంట్. ఈ 50% డిస్కౌంట్ తీసుకున్నాడంటే ఈ తీసుకున్న వ్యక్తి ఆనందమా బాధ? ఆనందమే. ఈ ఆనందంతో ఆ వ్యక్తి బయటికి వస్తే ఆ మేనేజర్ అతను ఖచ్చితంగా ఏం చేస్తారు? ప్రేమగా చూసుకుంటారు. అయ్యో నాకెంత 2000 లీటర్లు అప్పు తీర్చాడంటే ఖచ్చితంగా ఈడుకో 2 లీటర్లు నువ్వు ఊరికే ఇవ్వచ్చు. 50 తూముల గోధుమ నాకు కేసు కొట్టాడంటే వీడికి 2 కేజీల తూముల గోధుమని ఇవ్వచ్చు అని ఇతను యజమాని ద్వేషాన్ని పొందుతూ ప్రజల యొక్క ప్రేమను పొందాడు. యజమాని దగ్గర ఏం పొందాడు? ద్వేషాన్ని పొందాడు. ప్రజల దగ్గర ఏం పొందాడు? ప్రేమను పొందాడు. పొందిన తర్వాత ఇదంతా కూడా ఎవరికి తెలిసింది? మరలా యజమానికి తెలిసింది. అయితే ఈసారి యజమాని ఏం చేశాడంటే చూడండి 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. అంటే ఏం చేశాడంట? వాస్తవానికి గతంలో ఏం నష్టం చేశాడో మనకు తెలియదు 1వ వచనంలో, కానీ 7వ వచనానికి వచ్చేపాటికి ప్రతి ఒక్కరికి 50% రాయితీ ఇచ్చి యజమానికి చాలా నష్టం చేశాడు. చాలా నష్టం చేసినప్పటికీ కూడా యజమాని అతని మీద ఏం చూపించలేదంట? కోపం చూపించాల. కానీ పోతీఫర్ ఏం చూపించాడు? కోపం చూపించాడు. అంటే ఇక్కడ యజమాని ఆ మేనేజర్ని ఎందుకు మెచ్చుకున్నాడు అంటే నువ్వు నీ ఆలోచనలు చాలా సుదీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టావు. అంటే యజమానే కాదు, క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉండాలంటే జ్ఞానంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ యజమాని తన మేనేజర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట? జ్ఞానంగా. అలాగే క్రైస్తవులను కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? జ్ఞానంగా ఉండమనా అజ్ఞానంగా ఉండమనా? జ్ఞానంగా ఉండేవాడు ఆలోచనలు ఎలా ఉంటాయి? దూరంగా ఉంటాయా దగ్గరగా ఉంటాయా? లోతుగా ఆలోచిస్తారా పైపైన ఆలోచిస్తారా? ఎక్కువగా లబ్ధి పొందాలని ఆశపడతారా పైపైన లబ్ధి పొందాలని ఆశపడతారా? కాబట్టి ప్రియులారా క్రైస్తవులు కూడా జ్ఞానంగా నడుచుకోవాలి. ఈరోజు క్రైస్తవులు జ్ఞానంగా నడుచుకోకపోవడం వలనే దేవుని యొక్క కోపానికి మనము గురవుతున్నాం. ఒకవేళ నీవు కూడా ఇక్కడ ఉన్న యజమానిలాగా నలుగురికి సహాయపడుతూ నలుగురిలో ఆనందాన్ని కనపరుస్తూ నలుగురితో నడవాలి అని లాంగ్ లైఫ్ లాంగ్ విజన్ స్థిరపరుచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు కూడా నేనేం చేస్తాడంట? మెచ్చుకుంటాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బాగా అర్థం అవడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అంటే ఇక్కడ యజమాని ఏం చెప్పాలనుకుంటున్నాడంటే వెలుగు సంబంధులు లోక సంబంధులు. అసలు వెలుగు సంబంధులు ఎవరంటే వెలుగు సంబంధులు ఎవరు అంటే మత్తయి సువార్త కానీ చాలా వచనాలు ఏం చెప్తుందంటే వెలుగు అంటే దేవుని యొక్క వాక్యం. వెలుగు సంబంధులు అంటే కూడా ఎవరంట?
దేవుని వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు లోతుగా ఆలోచన చేయట్లా. దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ఇతరుల ఎడల కనికరం చూపించట్లా. దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఇతరులతో కలిసి మెలిసి ఉండాలనే ఆలోచన వాళ్ళలో రావట్లా. కానీ వాళ్ళ ఆలోచనల కన్నా, వాళ్ళ నడవడి కన్నా ఎవరి ఆలోచనలు బాగున్నాయంటే ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులు. ఎవరు యుక్తిపరులు? లోక సంబంధులు ఎవరంటే దేవునిని నమ్ముకొనని వ్యక్తులు. నమ్ముకొనని వ్యక్తులు ఆలోచిస్తున్న జ్ఞానము, నమ్ముకొనని వ్యక్తులు వేస్తున్న ప్రణాళికలు, నమ్ముకొనని వ్యక్తులు జీవిస్తున్న జీవితము ఎవరికి రావట్లా? వెలుగు సంబంధులకి రావట్లా. అంటే లోక సంబంధులు ఉన్న డెడికేషను, లోక సంబంధుల్లో ఉన్న జ్ఞానము, లోక సంబంధుల్లో ఉన్న నడవడిక ఎవరిలో లేదంట? వెలుగు సంబంధుల్లో లేదు. ఎందుకు అంటే లోక సంబంధులు చాలా జ్ఞానంగా యుక్తిగా నడుచుకుని జనుల ప్రేమను సంపాదించుకుంటున్నారు. కానీ వెలుగు సంబంధులు జ్ఞానంగా నడుచుకుని దేవుని ప్రేమను సంపాదించుకోలేకపోతున్నారు, జనుల ప్రేమను సంపాదించుకోలేకపోతున్నారు. ఈరోజు నేను ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. చూడండి, ఎక్కడైనా ఉచితంగా ఇవ్వబడుతుంది అంటే జనాలు ఎలా ఉంటారు? సరే, ఒకవేళ ఉచితంగా ఇచ్చే ఏ వస్తువుకైనా జన ఆదరణ ఎలా ఉంటుంది? ఒకవేళ సువార్త కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది అని చెప్తే ఇప్పుడు జన ఆదరణ ఎలా ఉంటుంది? అంటే ఉచితమైన వాటిని వస్తువుల్లోనే చూస్తున్నారు, కానీ సువార్తలో, జ్ఞానములో, వెలుగు సంబంధులుగా నడుచుకునే విధంగా మనలను ప్రేరేపించే సువార్త ఉచితంగా వస్తుందంటే దానిని మనం ఏం చేయలేకపోతున్నామంట? దానిని తీసుకోవడానికి మనకి ఇష్టమే లేదు. కాబట్టి 9వ వచనం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీకన్నా లోక సంబంధులే జ్ఞానంగా ఉంటున్నారు, తర్వాత అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధనాన్ని బట్టి మీరు స్నేహితులను దూరం చేసుకోవద్దు, కానీ ధనాన్ని బట్టి స్నేహితులను ఏం చేసుకోవాలంట? సంపాదించుకునడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి వెళ్ళిపోవును, వారు నిత్యమైన నివాస స్థలంలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఈ భౌతికమైన దేహం ఉన్నది కదా, ఈ భౌతికమైన దేహము కొద్దిగపాటి కాలమే ఉంటుంది, కానీ ఆత్మ చిరకాలము ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే భౌతికపరమైన దేహము మీద దృష్టి కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద మీరు బాగా మనసు పెట్టాలి. ఒకవేళ ఆత్మ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టగలిగినట్లయితే మీరు దేవుని నివాసములో చేరడానికి అవకాశము ఉంటుంది. భౌతికపరమైన విషయాల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టగలిగితే మీరు ఏమవుతారంటే మీ మీద నేరము మోపబడుతుంది, మీకు పరలోకములో నివాసము చేయడానికి అర్హత కోల్పోయేవారిగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు కూడా ఈ యొక్క నీ జీవితంలో ఏమిస్తూ ఉన్నాడంటే ఒక మేనేజర్గా కొన్ని పదవులు ఇస్తూ ఉన్నాడు. అంటే అవునా అండి, నేను కూడా మేనేజర్ అంటే అవును. మన జీవితంలో మన అందరము కూడా మేనేజర్లమే. ఏ విషయాల్లో మేనేజర్లం అంటే దేవుడు మనకి డబ్బుని ఇస్తున్నాడా లేదా? దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు, దేవుడు మనకి ప్రతిభని ఇస్తున్నాడు. ఈ డబ్బుని, ఈ సమయాన్ని, ఈ ప్రతిభని, వీటిని మనం ఎవరి కొరకు ఉపయోగిస్తున్నాం? నీ కొరకు ఉపయోగిస్తున్నావా? జనుల కొరకు ఉపయోగిస్తున్నావా? మంచి సమరయుడు ఒకవేళ ఉపమానాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా నేను చెప్పినప్పుడు విని ఉండవచ్చు. మంచి సమరయుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న యావత్తును తీసి ఖర్చు పెట్టి ఆ గాయాలను కడిగాడు. ఒకవేళ మనమే అక్కడ ఉంటే మనకేం పట్టింది అని అనుకుంటాం కదా. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేయాలంటే ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులను జాలి చూపించే విషయంలో ఎవరి ఎడల జాలి చూపించాలంట? దారిన పోయే ప్రతి వ్యక్తి మీద కాదు. ఎవరైతే అవసరములలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే మనము చేసిన దానికి కృతజ్ఞత భావం కలిగి ఉంటారో వాళ్ళకి మరెక్కువగా మనం ఏం చేయాలంట? సహాయం చేయాలి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే మరి విశేషముగా విశ్వాస గృహములో చేరిన వారికి సహాయము చేయాలి. ఈరోజు నిజంగా క్రైస్తవులుగా మన అందరము కూడా ఉంటున్నాం, కానీ మన యొక్క బాధక సాధకాలను పంచుకొని మన బాధలలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నామా?
ఈరోజు అలా ఒకవేళ లేకపోయినట్లయితే, ఒకవేళ నీ దగ్గర ఉన్న డబ్బుని, నీ దగ్గర ఉన్న సమయమును, నీ దగ్గర ఉన్న ప్రతిభను దేవుని కొరకు కాకుండా, నీ ఆత్మ సంబంధమైన జీవితము కొరకు కాకుండా కేవలము భౌతికంగా సంపాదన మీదే దృష్టి పెడితే, కొంతమంది ఒక్కోసారి ఒకే రోజు 3-4 ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే డబ్బులు చాలా అవసరం అంటారు. నిజంగా ఒకే రోజు 3-4 ప్రార్థనలకు వెళ్ళావా అంటే నీ జీవితంలో ఎప్పుడైనా? అంటే మన దృష్టి, మన సమయం, మన జ్ఞానం, మన ధనం అంతా కూడా మన శరీర ఎదుగుదలకి, లేదా మన కుటుంబ ఎదుగుదలకి, లేదా మన అవసరాల నిమిత్తం వాడుతున్నాం. అది వాడడము అనేది మన యజమానుడైన దేవుని దృష్టికి అది ఏంటంట? చెడ్డది, అది పాపం. మనకున్న దానితో మనం దేనిని కూడా అభివృద్ధి పరచుకోవాలి? ఆత్మ సంబంధమైన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి. సహాయకులుగా ఉన్న భౌతికమైన సహాయకులు ఉన్న వారికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సహాయం చేయాలి. చాకచక్యమైన జ్ఞానాన్ని లోకంలో ఉపయోగించి ధనవంతులం అవుతున్నాం, కానీ చాకచక్యమైన జ్ఞానాన్ని దేవునిలో ఉపయోగించి ధనవంతులం అవుతున్నామా? ఒకవేళ ఈరోజు నీవు కూడా ఈ భూమి మీద గొప్పవాడివి అవ్వాలంటే, లేదా పరలోకమందు గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే, ఈ భూమి మీద చేయవలసిన ఒక పనిని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి నీకు ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిన తర్వాత, అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ సహోదరులలో ఎవరంట? మిక్కిలి అలుపులైన. వాస్తవానికి మనం చదివిన ఉపమానంలో ఆ యొక్క యజమాని దగ్గర నా ఎలాగో ఉద్యోగం పోతుంది కాబట్టి ధనాన్ని కాజేసి పారిపోవచ్చు, కానీ అక్కడ అతను అలాగా చేయలే. అతడు ఒకవేళ ధనాన్ని కాజేసి పోయాడు అనుకుందాం, ఒక 30 దేనారాలు అనుకుందాం. ఆ 30 దేనారాలు ఒక 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం వచ్చింది. కానీ నిరంతరము తనకి సహకారంగా ఉన్న జనాలను కొనేశాడు. ఎలా కొనేశాడంటే, ప్రేమతో వారి యొక్క అప్పుని కొట్టివేసి. అలాగే మనము కూడా అల్పులైన సహోదరుల ఎడల ఖచ్చితంగా మనం ఏం చూపించాలంట? అల్పులైన విశ్వాసుల పట్ల, అల్పులైన భక్తిహీనుల పట్ల, అల్పులైన ధనవంతుల పట్ల మనము విపక్షను చూపించకూడదు. విపక్ష అంటే స్వపక్ష, అంటే విపక్ష అంటే విపక్ష అంటే వారిని దూరము పెట్టే మాటలు, వాళ్ళకి దూరంగా ఉండే పనులు కాదు, కానీ అల్పులైన ప్రతి ఒక్కరిని చేర్చుకునే మనసు నీలో ఉండాలి. ఈ అల్పులైన వారిని చేర్చుకుని వాళ్ళని దేవునిలో బలపరిచి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని నువ్వు ఖచ్చితంగా చేయాలి. నా సహోదరులో ఒకరిని మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన జీవితంలో బలహీనమైన విశ్వాసులను, ధనవంతులుగా లేని వారిని, లేదా అప్పులలో ఉన్న వారిని, ఒకవేళ వాళ్ళకి మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారిని నిందించేవారిగాను, వారి గురించి మాట్లాడుకునేవారిగాను, వాళ్ళ యొక్క విశ్వాసమును పరీక్షించేవారిగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఒక మేనేజర్ తన ఆలోచనను మార్చుకుని ఎలాగా సరైన విధముగా ముందుకు వెళ్ళాడో మనము కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకు ఇతను ధనాన్ని 10 మందికి పంచిపెట్టమన్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిదురు. ఒకవేళ నువ్వు నీకు ఇచ్చిన టాలెంట్, నీకు ఇచ్చిన డబ్బు, నీకు ఇచ్చిన తర్ఫీదు అన్నిటినీ నీ కొరకు ఉపయోగించుకుంటే డబ్బు వచ్చింది, కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళదు? పరలోకంలో చెల్లదు.
ఈ డబ్బు అక్కడ పరలోకంలో చెల్లాలంటే ఈ డబ్బుని ఎవరి కోసం ఖర్చు పెట్టాలంట? అలుపులైన వారికి ఖర్చు పెట్టాలి. ఈరోజు నిజంగా అలుపులైన వారికి ఖర్చు పెడుతున్నామా? మన కొరకు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. అక్కడ ఏం చెప్తూ ఉంటాడంటే, నిర్గమకాండంలో ఈ వడ్డీలు ఇచ్చే పని, వడ్డీల దగ్గర ఎలా తీసుకునే పని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 20వ వచనం, పరలోకమందు మీ ధనము కోర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెరరు. అంటే ఈరోజు భౌతికంగా నీ టాలెంట్ని, నీ సమయాన్ని, నీ తర్ఫీదును ఉపయోగించి ధనాన్ని సంపాదించి భౌతికమైన బ్యాంకులో వేస్తే అది నీకు పరలోకంలో వెళ్ళదు. కానీ నువ్వు ఏ బ్యాంకులో వేయాలంటే సంఘము అనే ఈ బ్యాంకులో వేయి. ఈ సంఘములో వేసే ప్రతి డిపాజిట్, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు నడుచుకునే ప్రతి నడవడిక, నువ్వు మాట్లాడే మంచి మాట, ప్రతీదీ కూడా ఎక్కడ ధనాన్ని పెంచిద్దంట? పరలోకంలో పెంచిద్ది. కానీ ఒకవేళ ఈ సంఘములో నీకు అప్పగించిన గృహ నిర్వాహకత్వము ఇదేనేమో, సంఘములో పని చేయడానికి, సంఘములో విశ్వాసులను బలపరచడానికి, అలుపులను బలహీనులను బలపరచడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడేమో. దేవుడు నిన్ను యజమానిగా నిలవబెట్టినప్పుడు విచారణ చేసి అలుపులను బలహీనులను ఆ యజమాని ఎలాగా ప్రశ్నించి తనలో మార్పుని కలగజేశాడు. ఒకవేళ యజమాని ప్రశ్నించకపోతే తనలో ఏమొచ్చేది కాదు? మార్పు వచ్చేది. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తోటి క్రైస్తవులను ప్రేమపూర్వకమైన ప్రశ్న అడగాలి. ఎందుకు రాలేదు? రావడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు ప్రార్థనలు పెట్టుకోవడం లేదు? అది ఈ ప్రశ్నలో అహంకారం ఉండకూడదు, ఈ ప్రశ్నలో ద్వేషం ఉండకూడదు, ఈ ప్రశ్నలో కుయుక్తి ఉండకూడదు. ఈ ప్రశ్నలో కేవలము కనికరము, ప్రేమ మాత్రమే ఉంది. అలాగ మనం ప్రశ్న వేసుకోగలిగినట్లయితే వాళ్ళకి కలిగి ఉన్న అవసరాల్లో చేయగలిగిన సహాయాన్ని, చేయలేనిది కాదు, చేయగలిగితే ఖచ్చితంగా పరలోకంలో నీ ధనము. అయితే పరలోకంలో ధనం వెళ్తే నీ దృష్టి కూడా ఎక్కడ ఉంటుంది? నీ ధనం ఎక్కడుండునో అక్కడే ఏముంటుంది? నీ హృదయం. కాబట్టి నీ ధనమంతా సంఘస్థుల కొరకు, సంఘములో వ్యక్తుల కొరకు మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచనలు కూడా ఎక్కడ ఉన్నాయని అర్థమవుతుంది? పరలోక సంబంధమైన. అయితే నీ వ్యక్తులు సంఘము మీద లేనప్పుడు, నువ్వు సంఘంలో లేనప్పుడు, సంఘంలో ఒక క్రమ పద్ధతిలో నువ్వు రానప్పుడు, సంఘము కొరకు నువ్వు ఆలోచన చేయనప్పుడు, సంఘంలో నువ్వు కలివిడిగా లేనప్పుడు నీవు ఎవరు? లోక సంబంధమైన వ్యక్తివా? ఆత్మ సంబంధమైన వ్యక్తివా? నీ ధనము పరలోకంలో ఉంటుందా? నీ ధనము పరలోకంలో ఉండదా? అయితే ప్రియులారా, ఈరోజు దానిని ఒకసారి పరిశీలన చేయండి. అయితే ఇంకా మనము పరిశీలన చేస్తే చాలా విషయాలు దీనిలో ఉన్నాయి. అయితే దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి కొంతమేరకు అయితే మేము చదవగలిగాం, వినిపించగలిగాం. మీరు ఇళ్ళకెళ్ళి ఇంకా చదివినట్లయితే దేవుడు ఖచ్చితంగా మంచి విషయాలు మీకు తెలియజేస్తాడు. కాబట్టి చెప్పిన విషయాలన్నిటినీ నెమరు వేసుకుంటూ చక్కటి జీవితాల్లో మనము ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవిస్తూ, సంఘస్థులతో కలివిడిగా ఉంటూ, సంఘములో నీకిచ్చిన పనిని నువ్వు గుర్తెరిగి దానిని బాధ్యతగా నిర్వహించుకుంటూ నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఎవరు గుర్తెరగాలి? మీరే గుర్తెరగాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని నేనైతే ముగిస్తూ మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ